ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకొని కొద్ది నిమిషాలు వాక్యాన్ని నేర్చుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ పిల్లలుగా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి తండ్రి మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలు తెలియజేసుకుంటున్నాం. తండ్రి మీ కుమారుడు మా ఆత్మీయ తండ్రి గారిని నిలబెట్టిన ఆయన సంగమునకు అవసరమైనటువంటి అనేకమైన విషయాలు మాకు నేర్పించారు. అందుకే తండ్రి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. తండ్రి మరికొన్ని సంగతులు వాక్యం నుండి మేము నేర్చుకుంటుండగా తండ్రి సమయోచితమైన జ్ఞానంతో నన్ను నింపి తండ్రి మీ పిల్లలకు అర్థం చేయించగల జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. అలాగే తండ్రి వింటున్న మీ పిల్లలు తండ్రి సత్యమును గ్రహించి ఈరోజు మీరు ఏ ఏ సంగతులు అయితే వినిపిస్తున్నారో వాటన్నిటిని గ్రహించిన వారే తండ్రి మేమంతా మా జీవితాల్లో మార్చుకునేటలో సహాయం చేయమని కోరుతూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి నామములో అడుగుతున్నాను మా కన్న తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, చేరువచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. గత ఆదివారం నాడు మన పరిసర ప్రాంతమైనటువంటి విజయవాడలో జరిగినటువంటి విపత్తు, ఆదివారం మన సంఘాన్ని ఆహ్వానించడానికి విజయవాడ ప్రాంతం నుంచి సహోదరులు శ్రీనివాస్ అన్నయ్య గారు ఉదయం 9 గంటల సమయంలో మన కొండపల్లి ప్రాంతానికి వచ్చారు. మన సంఘానికి వచ్చి పాంప్లెట్ ఇచ్చి ఆహ్వానించారు. అయితే ఇక్కడ నుంచి మరలా శ్రీనివాస్ అన్నయ్య విజయవాడ ఆరాధనలో కలుసుకోవాలని ఆయన తొందరపడి వెళ్ళిపోయారు. అయితే శ్రీనివాస్ అన్నయ్య వెళ్ళేసరికి సుమారు 10-10:30 సమయం అవుతుంది. తన కుటుంబాన్ని చేరుకోలేని పరిస్థితిలో అన్నయ్య ఉండిపోయాడు. ఎందుకంటే అకస్మాత్తుగా వచ్చినటువంటి వరదలు వాళ్ళ ప్రాంతాన్ని ముంచెత్తాయి. సుమారు నడుము కంటే ఎత్తుకు పైగా మరి వాటర్ అనేది ఇళ్లలోకి చొచ్చుకొని వచ్చింది. ఇక శ్రీనివాస్ అన్నయ్య, ఎక్కడి నుంచి వెళ్ళిన శ్రీనివాస్ అన్నయ్య తన కుటుంబాన్ని చేరుకోవడానికి సుమారు 1 రోజు పైనే పట్టిందంట. అలాంటి పరిస్థితిలో నిజంగా విజయవాడ పట్టణం అనేది గత 6 రోజులుగా ఉంటుంది. అయితే ఏ ప్రాంతం అయితే మునిగిందో అదే ప్రాంతంలో మన బైబిల్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన 2 కళాశాలల వారు అదే ప్రాంతంలో ఎక్కువగా ఉన్నారు. సిబిటి పాయకాపురం కానివ్వండి, రాధానగర్ క్రైస్ట్ చర్చ్ కానివ్వండి, ఈ 2 ఏ ప్రాంతంలో అయితే నీళ్లు వచ్చి మునిగిపోయిందో అదే ప్రాంతంలో ఈ 2 సంఘాలు ఉండటం వలన పోయిన ఆదివారం ఆరాధన జరుపుకోలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. పూర్తిగా వారి కుటుంబాలతో సహా వారు నీళ్ళల్లో బంధించబడ్డారు, మునిగిపోయారు. అలాంటి విపత్తు మరి విజయవాడ సంఘానికి కలగటం మనం పోయిన వారం చూసాం. అయితే మన కొండపల్లి సంఘం తరపు నుంచి మరి అక్కరలో ఉన్నటువంటి విజయవాడ సంఘస్థులకు ఏదైనా సహాయం చేయాలని మరి మాట్లాడుకొని అన్నయ్యళ్ళకి, వరదల్లో ఉన్నటువంటి అన్నయ్యళ్ళకి మేము ఫోన్ చేసాం. విపత్తుల్లో ఉన్న వారికి ఫోన్ చేసి భోజన సదుపాయం కల్పిద్దామని మనం భావించడం జరిగింది. అయితే ఎవరికైతే నేను ఎక్కడెక్కడ మరి సహాయం కావాలని ఎదురు చూస్తున్నారో మన సంఘస్థులు, దేవుని పిల్లలు ఎక్కడెక్కడైతే ఉన్నారో వారికి ఫోన్ చేసి నేను అన్నయ్య, నేను ఇలా చేయాలనుకుంటున్నాను, మీ కొరకు ఆహారాన్ని సిద్ధపరిచి తీసుకొని రావాలనుకుంటున్నాను అని అంటే ఆ సహోదరులు ఏమన్నారంటే, ప్రస్తుతానికి మాకైతే ఆహారం పుష్కలంగా అందుతుంది. గవర్నమెంట్ వాళ్ళు కానివ్వండి, స్వచ్ఛంద సేవా సంస్థ వాళ్ళు కానివ్వండి, వివిధ సంస్థల వారు మరి గత 10 రోజులుగా విజయవాడలో మునిగిపోయినటువంటి వాళ్ళకి ఆహార పదార్థాన్ని అందించారు.
అయితే నేను ఫోన్ చేసినప్పుడు మా అన్నయ్యోళ్ళు చెప్పింది ఏంటంటే, ఆహార పదార్థాల పరంగా మాకేం తీసుకురావద్దు. వస్త్రాలు, దుప్పట్లు, సబ్బులు, నీడ్స్ అంటారు కదా! ఆహారం కాకుండా మన దినచర్యలో మనకు కావలసిన కనీస అవసరాలు మాకు కావాలని వాళ్ళు చెప్పినప్పుడు, వెంటనే మన అన్నయ్యోళ్ళతో మాట్లాడి మరి బట్టల పంపిణీ అనేది చేయటం జరిగింది. విజయవాడ కళాశాలలో వారికి మన మన సంఘ సభ్యుల తరపున మనం బట్టలనేది ఇచ్చొచ్చాం. నిజంగా వాళ్ళు చాలా సంతోషపడ్డారు. మరి కష్టకాలంలో మనం చూపినటువంటి ప్రేమకైతే వాళ్ళు ఆనందపడ్డారు. ఎందుకంటే నిరాశ్రయులయ్యారు. వాళ్ళ ఇంటిలో వాళ్ళే ఉండలేని పరిస్థితి. వస్తువులు పాడాయి. ఎక్కడుండాలో తెలీదు, ఎలా ఉండాలో తెలీదు. ఛార్జింగ్ పెట్టుకుందామన్నా కానీ కరెంట్ లేని పరిస్థితి. చీకట్లో ఉండాలి. అలాంటి పరిస్థితుల్లో ఆదివారం నాడు వరద ప్రవాహం జరిగితే వాళ్ళు బయటకొచ్చింది బుధవారం కొంతమంది వచ్చారు, గురువారం కొంతమంది వచ్చారు, శుక్రవారం నాడు కొంతమంది వచ్చారు. ఈ రోజుకి కూడా ఇంకా వరదల్లో ఉన్న వాళ్ళే ఉన్నారు మన సంఘస్థుల్లో. కనుక మరి పిలుపునివ్వగానే మన సంఘస్థుల్లో కూడా చాలామంది స్పందించి వెంటనే సహాయం చేసినందుకు ముందుకొచ్చారు. నిజంగా వారందరికీ దేవుని పేరట మరి శుభాభివందనాలు నేను సంఘం అంతటికి తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనందరం సహోదరులం, దేవుని పిల్లలం. బాప్తిసం తీసుకొని మారి మనమంతా సంఘంలో చేర్చబడ్డాం. సంఘంలో చేర్చబడ్డ మనం ఈరోజు బాగుండొచ్చు. పోయిన ఆదివారం వరకు విజయవాడ సంఘస్థులు కూడా బాగున్నారు. అయితే ఆకస్మిక వరద రావటం వల్ల వాళ్ళు నిరాశ్రయులయ్యారు. అలాంటి పరిస్థితుల్లో క్షేమంగా ఉన్న సంఘంగా మరి ఆపదల్లో ఉన్న సంఘానికి ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలాంటి మరి సహాయాన్ని మనం చేయాలి అనేటువంటి విషయాలు దేవుడు బైబిల్లో రాయించాడు. మనం చూడగలిగితే కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 8వ అధ్యాయం చూడండి. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 8వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 8వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 8వ అధ్యాయం 15వ వచనంలో రెండో భాగం మనం చదివితే, వ్రాయబడిన ప్రకారము అందరికీ సమానంగా ఉండు నిమిత్తము ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కరకును మరి ఒకప్పుడు వారి సమృద్ధి మీ అక్కరకును సహాయమై ఉండవలెనని ఇలాగు చెప్పుచున్నాను. ఇది కొరింథీ సంఘానికి పౌలు గారు రాసినటువంటి మాటలు. ఈ మాటలను మనం ఆలోచిస్తే ప్రస్తుతమందు మీ సమృద్ధి అన్నాడు. ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కరకు. ఇప్పుడు ఈరోజు మనం ఎటువంటి ప్రమాదంలో లేవు. మనం కొంత సేఫ్ అయ్యాం. ఎందుకంటే వరద అనేది మనకి చుట్టుముట్టలేదు. కనుక కొద్దో గొప్ప విజయవాడ వాళ్ళతో పోల్చుకుంటే మనం సమృద్ధిగానే ఉన్నాం. ఆహార విషయంలో సమృద్ధిగా ఉన్నాం, వస్త్రాల విషయంలో సమృద్ధిగా ఉన్నాం, నివాస విషయంలో సమృద్ధిగానే ఉన్నాం. వారితో పోల్చుకుంటే మనం సమృద్ధిగానే ఉన్నాం. ఇప్పుడు ఎవరికైతే ప్రమాదంలో ఉన్నారో, ఎవరికైతే సహాయం కావాల్సి వచ్చిందో, ఎవరైతే మునిగిపోయారో ఆ సంఘాలను జ్ఞాపకం చేసుకొని మీకున్న సమృద్ధి వారి అక్కరకు, అంటే విజయవాడ సంఘాల అక్కరకు మన సమృద్ధిని పంపించాలి. తర్వాత ఏమంటున్నాడు? మరి ఒకప్పుడు పరిస్థితులన్నీ ఒకేలా ఉండవు కదండి. ఈరోజు విజయవాడ మునిగిపోయింది, రేపు కొండపల్లి సంఘంగా మనకేదన్నా పరిస్థితి రావచ్చు. అప్పుడు ఈరోజు మనం ఎలాగైతే సహాయం చేశామో అప్పుడు మరి ఒకప్పుడు వారి సమృద్ధి మీ అక్కరకు సహాయమై ఉండవలెను. ఇప్పుడు మీ సమృద్ధి వారికి సహాయమై ఉండాలి. మరి ఒకప్పుడు పరిస్థితి ఏదైనా మారితే, మీకు ఏదన్నా సమస్య వస్తే, మీకు ఏదన్నా ప్రమాదం జరిగితే, అప్పుడు నిస్సహాయ స్థితిలో ఉన్న మీకు
వాళ్ళు విజయవాడ సంఘస్థులు సహాయం ఖచ్చితంగా చెయ్యాలి. ఇలా దేవుడు సంఘానికి నియమించాడండి. మీరు ఆపదలో లేరు కదా, ఆపదలో ఉన్న సహోదరులకి మీ సహాయాన్ని మీరు పంపండి. మీరు ఎప్పుడైనా ఆపదలో మీరుంటే మీరు ఎవరికైతే సహాయం పంపారో ఆ సంఘాల వారు మీరు ఆపదలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు సహాయం వాళ్ళు చెయ్యాలి. ఇలా క్రీస్తు సంఘములన్నీ ఏకమై ఉండాలి. క్రీస్తు సంఘములన్నీ ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. క్రీస్తు సంఘములన్నీ ఒకరి ఎడల ఒకరు సహాయ సహకారాలు చేసుకుంటూనే ఉండాలి. అది దేవుడు సంఘంగా మనందరికీ బోధించాడు అన్నమాట. యేసుక్రీస్తు వారు ముగింపు దినాలలో ఆయన మాట్లాడిన మాటలు చూస్తే మనకి నిజంగా చాలా ఆశ్చర్యం వేసిద్దండి. ఏ విషయాల గురించి ఆయన ముగింపు దినాలలో మాట్లాడాడో మీరు ఒకసారి బైబిల్ తెరిచి చూస్తే మత్తయి సువార్త చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం. చాలా జాగ్రత్తగా చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనం చూద్దాం. 31వ వచనం నుంచి చదువుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనం నుంచి. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఇండును. ఇది ఎప్పుడు జరుగుతుందో మీకు తెలుసు కదా, రెండవ రాకడ తదనంతరం జరిగేది ఇది. ఇది ఏమంటున్నాడు ఇక్కడ? మనుష్య కుమారుడు సమస్త దూతలు, మనుష్య కుమారుడు సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు అతనితో కూడా దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఇండును. అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. ఆ సమస్త జనుల్లో మనం ఖచ్చితంగా ఉంటాం. మహిమగల సింహాసనం మీద యేసుక్రీస్తు వారు కూర్చున్నప్పుడు సమస్త దూతల సమక్షంలో ఆయన ఎదుట మనమంతా పోగు చేయబడతా ఉంటాం. మన ముందు తరాల్లో పుట్టినవారు కానివ్వండి, మనం కానివ్వండి, మన తర్వాత తరాల్లో పుట్టవలసిన ఇంకోవారు ఉన్నారు కదా, వాళ్ళంతా అందరూ సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడతారు. అప్పుడు ఏం జరుగుతుంది చూడండి. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరుచినట్లు ఆయన వారిని వేరుపరిచి, అంటే ఏం చేస్తున్నాడు? అంతమంది జనాలను, అంటే సమస్త మనుషులను పోగు చేసి ఆయన ఏం చేస్తున్నాడంటే డివైడ్ చేస్తున్నాడు, విభజిస్తున్నాడు, సపరేట్ చేస్తున్నాడు. అంటే అందరినీ కలిసి ఉండనివ్వట్లేదంటే కలిసి ఉండనివ్వట్లేదు. వాళ్ళలోనే కొందరిని సపరేట్ చేస్తున్నాడు, వేరుపరుస్తున్నాడు. వాళ్ళని రెండు భాగాలుగా వేరుపరిచాడు. ఏమంటే అప్పుడప్పుడు మన స్కూల్లో మనం చూస్తూ ఉంటాం, బాగా చదివే పిల్లల్ని ఒక భాగం చేస్తారు, డల్లర్స్ ఉంటారు చదవని వాళ్ళు, వాళ్ళని ఏం చేస్తారు? ఇంకో భాగం చేస్తారు. బాగా చదివే వాళ్ళని ఏం చేస్తారంటే వదిలేస్తారు. ఎవరైతే డల్గా ఉన్నారో, ఎవరైతే సరిగా చదవటం లేదో వాళ్ళకి ఏం చేస్తారంటే స్పెషల్ క్లాసులు పెడతారు. తెలుసు కదా మీకు, స్పెషల్గా క్లాసులు పెట్టి వాళ్ళని చదివిస్తారు. ఇలా తరగతిలో పిల్లల్ని ఎలాగైతే వేరు చేస్తున్నారో ఇక్కడ కూడా యేసుక్రీస్తు వేరు చేస్తున్నాడు. ఎందుకు వేరు చేస్తున్నాడంటే చదివించడానికి కాదు, బాగు చేయడానికి కాదు. ఎందుకు వేరు చేస్తున్నారో చూడండి. 34. తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలవబెట్టును. గొర్రెలు మేకలు అనగానే ఈ భూమి మీద ఉన్న మనం చూసే గొర్రెల మేకల గురించి కాదు చెప్పేది, అంతే కదండి. గొల్లవాడు ఎలాగైతే గొర్రెలను మేకలను వేరు చేస్తాడో యేసుక్రీస్తు వారు కూడా అలాగే వేరు చేస్తున్నాడు మనుషుల్ని. చూడండి తర్వాత వచనం. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, అంటే కుడివైపున కొంతమందిని వేరు చేశాడు, ఎడమ వైపున ఉన్న వారిని వేడి చేశారు, సపరేట్ చేసి కుడి చేతి వైపున ఎవరైతే ఉన్నారో వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకొనండి. అంటే కుడివైపున ఉన్న వారిని రాజ్యాన్ని స్వతంత్రించుకోమంటున్నాడంటే మరి ఎడమ వైపున ఉన్నవారి పరిస్థితి ఏంటి చెప్పండి? వేరు చేశాడు, జనాలను పోగు చేశాడు.
పోగు చేసి కుడివైపున ఉన్నవారిని చూసి రాజ్యాన్ని స్వతంత్రించుకోనని అంటున్నాడు. మరి కుడివైపున ఉన్నవారిని ఆ మాట అన్నాడంటే ఎడమ వైపున ఉన్నవారి పరిస్థితి ఏంటంటే వారికి రాజ్యము లేదు. అదవుతుందా? వారికి రాజ్యం లేదు. ఎందుకు ఇలా కుడివైపున ఉన్న వారిని రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అంటున్నాడంటే వాళ్ళు ఏం చేశారో 35వ వచనంలో చెబుతున్నాడు. ఏం చేశారంట వాళ్ళు? ఏమండి ఏం చేశారంట? 35వ వచనంలో, నేను ఆకలి గొంటిని మీరు నాకు భోజనము పెట్టితిరి. ఏమండి ఎలాంటి కారణాలు యేసుక్రీస్తు వారు చెబుతున్నారో మీరు ఆలోచించండి. సాధారణంగా మనం అనుకుంటాం వీళ్ళు బాగా భక్తి చేశారండి, అందుకనే వీళ్ళని మరి యేసుక్రీస్తు వారు పొగిడారని మనం అనుకోవచ్చు. కానీ ఇక్కడ చెబుతున్న కారణం చూడండి, నేను ఆకలి గొంటిని మీరు నాకు భోజనం పెట్టిరి. భోజనం పెట్టినందుక రాజ్యాన్ని స్వతంత్రించుకునేది, అంతే కదా? ఏదో పెద్ద కారణం అయి ఉంటేనే రాజ్యాన్ని స్వతంత్రించుకోవాల్సింది అని మనం అనుకుంటాం. కానీ యేసుక్రీస్తు వారు ఎలాంటి కారణం చెబుతున్నాడు? నేను ఆకలి కొన్నాను, మీరు నాకు భోజనం పెట్టారు అంటే భోజనం పెడితే ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవచ్చా? చూడండి, నేను దప్పిగొంటిని నాకు దాహం ఇచ్చితిరి. ఏమండి ఇవి మనం చేయగలమా లేదా చెప్పండి? భోజనం పెట్టడం కానీ దప్పిగొంటే దాహం ఇవ్వటం కానీ మనం చేయగలమా? ఖచ్చితంగా మనం చేయగలిగినవే ఇవి. నేను దప్పిగొంటిని నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఉంటిని నన్ను చేర్చుకొంటిరి, దిగంబరినై ఉంటిని నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఉంటిని నన్ను చూడవచ్చితిరి. రోగినై ఉన్నాడంట యేసుక్రీస్తు వారు. రోగినై ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు వెళ్ళాలి, చూడవచ్చితిరి అన్నాడు. ఏమంటే మన సంఘంలో కూడా మన బంధువుల్లో కూడా ఎవరైనా రోగి అయి ఉండి నిస్సహాయ స్థితిలో ఉన్నారనుకోండి, వారిని ఖచ్చితంగా మనం వెళ్ళాలి. ఆకలిగా ఉంటే ఆహారం పెట్టాలి, దప్పిగా ఉంటే ఖచ్చితంగా దాహం ఇవ్వాలి, దిగంబరిగా ఉంటే ఖచ్చితంగా మనకున్న 2 జతల్లో 1 జత తీసి అతనికి ఇవ్వాలి. అదే మనం చేసిన పని. మరి సహోదరులు ముఖేష్ అన్నయ్య నేను కలిసి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని చేసి వచ్చామండి. దిగంబరిగా ఉన్నారు, బట్టలు ఇవ్వాలి. రోగి అయి ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారు, రోగి అయి ఉన్నారు, వారిని మనం ఖచ్చితంగా వెళ్ళాలి. ఆ తర్వాత ఏమంటున్నాడు? చెరసాలలో ఉంటిని నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పిక కొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకుంటుమి, దిగంబరివై ఉండుట చూచి బట్టలిచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుట ఏనను చెరసాలలో ఉండుట ఏనను చూచి నీ యొద్దకు వచ్చితమని ఆయనను అడిగారంట. ఎవరు అడిగింది? ఎవరండి? నీతిమంతులు, కుడివైపున ఉన్నవారు, అంతే కదండి. మీరంతా ఇటు పక్కన ఉన్న వాళ్ళంతా, కుడివైపున ఉన్న వాళ్ళంతా మీకు లోకం పుట్టినది మొదలుకొని సిద్ధపరిచిన ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోనండి. ఎందుకు స్వతంత్రించుకోవాలంటే నేను ఆకలి కొంటే మీరు ఆహారం పెట్టారు, నాకు దప్పకైతే మీరు దాహం తెచ్చారు, నేను రోగి ఉంటేనే మీరు చూడవచ్చారు, నేను దిగంబరిగా ఉంటే నాకు బట్టలు ఇచ్చారు. ఇవన్నీ చెప్పినప్పుడు ఆ కుడివైపున ఉన్న నీతిమంతులు అడుగుతున్నారు ఏమని? ప్రభువా ఇవన్నీ చెప్పి మమ్మల్ని రాజ్యాన్ని స్వతంత్రించుకోమంటున్నావు కదా, మేము ఎప్పుడు ఇవన్నీ నీకు చేశాం? మేము ఎప్పుడు చేశాం అంటే వీళ్ళకి చేసింది కూడా తెలియదు, కానీ చేశారంట. యేసుక్రీస్తు వారు చెప్పారంటే ఖచ్చితంగా వాళ్ళు ఏం చేశారు, కానీ చేసినట్టు వాళ్ళకు కూడా తెలియదు. అందుకే వాళ్ళు అడిగారండి. అడిగినప్పుడు ఏం జరిగింది? యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు చూడండి, 40వ వచనం. అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఏమండి ఎంతమంది చేశారంట వాళ్ళు?
మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒక్కనికి మీరు చేశారు. చూసారా, నిజంగా యేసుక్రీస్తు వారు మనం చేసినది ఏది ఆయన మర్చిపోవట్లేదు. మనం చేసిన అంటే సంఘంగా నీతిమంతులైన దేవుని పిల్లలు చేసిన ఏ కార్యక్రమాన్ని కూడా ఆయన మంచి చేసిన దేనిని ఆయన వదిలిపెట్టడం లేదండి. సహాయం చేసిన వాళ్ళు మర్చిపోవచ్చు, సహాయం పొందిన వాళ్ళు కూడా మర్చిపోవచ్చు, కానీ దేవుడు మాత్రం వాటిని మర్చిపోవటం లేదు. మీరంతా విజయవాడలో ఉన్న వాళ్ళందరికీ మీరు చేశారు, అందుకే మీరు రాజ్యాన్ని స్వతంత్రించుకొని అంటున్నాడా? ఒకరికి చేశారు అంటున్నాడు ఇక్కడ? చెప్పండి. ఒకనికి మీరు చేశారు. ఆ ఒక్కడు ఎవరై ఉండాలి? మిక్కిలి అలుపులైన ఈ నా సహోదరులు అంటే దేవుని పిల్లలైన వారికి మనం చేస్తే యేసుక్రీస్తు వారు దేవుడు దానిని మర్చిపోడు, దానికి ప్రతిఫలాన్ని మనకి ఖచ్చితంగా ఇస్తాడు. ఏ కారణం చేత వీళ్ళని పరలోకం పంపిస్తున్నాడో మీరు చూడండి. ఏమంటే ఆహారం సహోదరునికి పంచిపెడితే పరలోకమా? దాహాన్ని ఇస్తే పరలోకమా? బట్టలు ఇస్తే పరలోకమా? రోగేయుండి చూడటానికి వెళ్తే పరలోకమా? ఇవే చేయాలండి ఖచ్చితంగా. సంఘాల మధ్య ప్రేమ ఉండాలని, సంఘాల మధ్య ఆప్యాయతలు అనురాగాలు ఉండాలని, ఒకరంటే ఒకరికి గౌరవం ఉండాలని, ఒకరి ఆపదల్లో ఒకరు తోడుండాలని నిజంగా సంఘంగా యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుడు మనల్ని సంఘంగా చేర్చాడు. మన తోటి సంఘాలకు ఏదైనా ప్రమాదం జరిగితే, మన తోటి సంఘాలకు సంఘ సహోదరులకు ఏదైనా ఆపదల్లో ఉంటే వారిని ఖచ్చితంగా సమృద్ధిగా ఉన్న మీరు ఖచ్చితంగా వారి అక్కరకు సహాయం చెయ్యాలి. అది చేసినందుకే యేసుక్రీస్తు వారు కుడి వైపున ఉన్న వారిని చూసి మరి రాజ్యాన్ని స్వతంత్రించుకోండి, మీరు నాకు ఇలా చేశారు మర్చిపోలేదండి యేసుక్రీస్తు వారు. ఈ నా సహోదరుల్లో మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒకనికి మీరు చేశారు కనుక నాకు చేసినట్టే. నిజంగా మన కొండపల్లి సంఘంగా మనం వెళ్ళి విజయవాడలో ఉన్న వాళ్ళకి సహోదరులకు చేయటం కంటే యేసుక్రీస్తు వారికే మనం చేసామనంటే మనకు ఎంత ఆనందం అండి, చెప్పండి. బట్టలు ఇచ్చి వచ్చాం, దుప్పట్లు ఇచ్చాము, టవల్స్ ఇచ్చాము. ఇవన్నీ ఎవరికి ఇచ్చినట్టు? యేసుక్రీస్తు వారికే మనం ఇచ్చాం. యేసుక్రీస్తు అదే అంటున్నారు, మిక్కిలి అలుపులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసిద్రి కనుక నాకు చేసిద్రని నిశ్చయముగా కన్ఫామ్గా అంటున్నాడు. కన్ఫామ్గా మీరు నాకే చేశారు. విజయవాడలో ఇచ్చారా? కన్ఫామ్గా నాకే చేశారు. సహోదరులకు అన్నం పెట్టారా? కన్ఫామ్గా నాకే పెట్టారు. సహోదరులకు దాహం ఇచ్చారుగా? కన్ఫామ్గా నాకే ఇచ్చారు మీరు. కన్ఫామ్. ఇక మీరు ఈ విషయంలో ఎటువంటి సందేహం మీరు పెట్టుకోవద్దు అని కుడివైపున ఉన్న వారిని రాజ్యాన్ని స్వతంత్రించుకోనమంటే 41వ వచనంలో ఎడమవైపు ఉన్నవారు ఎందుకు వాళ్ళు నిత్యాగ్నికి వెళ్తున్నారో చెబుతున్నాడు. ఎడమవైపున ఉన్న వారిని చూసి శపింపబడిన వర్లరా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోకి పోవుడి. ఏమంటే ఎడమవైపున ఉన్న వారిని ఎందుకు నిత్యాగ్నిలోకి పోమంటున్నాడు? ఇక్కడ మీకు ఇంకొక విషయం కూడా ఇక్కడ చెబుతాను. ఇక్కడ ఏమంటున్నాడంటే నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్ని అంటున్నాడు. అంటే దేవుడు నరకాన్ని, నిత్యాగ్ని ఎవరి కోసం చేశాడండి? ఎవరి కోసం చేశాడు? అపవాదికిని వాని దూతలకు. మనుషులుగా మనకు కదా, మనుషులుగా మన కోసం దాన్ని చేయలేదు. అయినా సరే మనుషులు ఎందుకు వెళ్తున్నారంటే వీళ్ళు అపవాదికి దూతలుగా మారారు కనుక. ఈ ఎడమవైపున ఉన్న వారంతా అలాగే మారారు, ఎడమవైపున ఉన్న వారంతా అలాగే బ్రతికారు. అపవాదికిని వాని దూతలకు. అపవాది పరిస్థితి ఏంటి? నిత్యాగ్ని. వాని దూతల పరిస్థితి ఏంటి? నిత్యాగ్ని. మరి వారి దూతల్లో ఎవరు చేరుతున్నారంటే మనుషులు చేరుతున్నారు. దేవుని కోసం బ్రతకక, నీతిమంతులుగా జీవించక, వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ నిత్యాగ్నికి వెళ్తుంటే వారి గురించి ఏమంటున్నాడు? నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనము పెట్టలేదు. ఏమండి, ఎప్పుడైనా మీరు మీ బంధువుల ఇంటికి వెళ్ళారనుకోండి, లేదా మీ బంధువులు మీ ఇంటికి వచ్చారనుకోండి, ఆ సమయానికి మీ ఇంట్లో
ఉన్నా మీరు వంట చేయలేదనుకోండి, ఇప్పుడు ఆ విషయాన్ని ఈ వ్యక్తి పోయి రాద్ధాంతం చేసాడు కదా, మీకు ఎలా ఉంటుంది చెప్పండి? పోనీ మీరే ఆ విషయాన్ని రాద్ధాంతం చేస్తే, ఏంట్రా మరీ భోజనం పెట్టలేనందుకు ఎంత గొడవ అంటారా లేదా చెప్పండి? బంధువుల్లో భోజనం మంచినీళ్ళు ఇవ్వలేనందుకు నా బంధువుల్లో నా పరువంతా తీస్తున్నాడు వీడు అంటారా లేదు మీ బంధువుని చూసి? చిన్న చిన్న విషయాలండి ఇవన్నీ. భోజనం కానీ, ఆహారం కానీ, బట్టలు కానీ, ఇవన్నీ చిన్న చిన్న విషయాలు. బంధువులే మన ఇంటికి వచ్చినప్పుడు భోజనం పెట్టకపోతే 10 మంది బంధువుల మధ్య మనల్ని బ్యాడ్ చేస్తుంటే, ఏంట్రా చిన్న విషయానికి నువ్వు ఇలా చేస్తున్నావు, మరీ అంత బలహీనుడు అని నేను అనుకోలేదురా అని మనం అంటాం. ఆ విషయమే ఇక్కడ సీరియస్ అవుతుంది చూడండి. ఏమంటున్నాడు? కుడివైపున ఉన్నవారిని, ఎడమవైపున ఉన్నవారిని చూసి, నేను ఆకలిగా ఉంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు, దప్పిక కొంటిని, మీరు నాకు దాహమీ లేదు, పరదేశినై ఇంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు, దిగంబరిన ఇంటిని, మీరు నాకు బట్టనీ లేదు, రోగినై చెరసాలలో ఉంటిని, నన్ను చూడరాలేదు. అందుకు వీళ్ళు కూడా అడుగుతున్నారు, ప్రభువా ఆకలి కొని ఉన్నట్టు మేము ఎప్పుడు చూసాం ప్రభువా? నువ్వెప్పుడు దప్పిక ఉన్నావు? పరదేశిగా ఎప్పుడున్నావు? దిగంబరవై ఎప్పుడున్నావు? రోగి అయ్యి ఎప్పుడు ఉన్నావు? అసలు నువ్వు చెరసాలలో ఎప్పుడున్నావు? ఇవన్నీ తెలిస్తే మేము చూడడానికి వచ్చేవాళ్ళమే. నీకు ఆకలి అవుతుందని మాకు తెలిస్తే మేము పెట్టేవాళ్ళమే. కానీ నువ్వు ఇప్పుడు ఆకలితో ఉన్నావు. వీళ్ళు అడుగుతున్నారండి. నీతిమంతులైన వారు ఎలాగైతే అడిగారో అనీతిమంతులు కూడా, ఎడమవైపున ఉన్నవారు కూడా అదే అడుగుతున్నారు. మళ్ళీ ఆయన ఏమంటున్నాడు? అందుకైనా మిక్కిలి అలుపులైన వీరిలో ఒకనికైనను మీరు ఎలాగూ చేయలేదు కనుక నాకు చేయలేదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇదేనండి సీక్రెట్. మీరు సహోదరునికి చేశారా? ఈ సంఘంలో ఉన్న సహోదరునికి మీరు ఎవరైనా సహాయం చేశారా? మీరు ఖచ్చితంగా యేసుక్రీస్తుకి చేసినట్లే. ఒకవేళ ఆపద ఉందని తెలిసినా, ప్రమాదం ఉందని తెలిసినా, అక్కర్లో ఉన్నారని తెలిసినా మీరు చేయలేదా? చేయకపోతే మీరు యేసుక్రీస్తుకి చేయనట్టు. అంటే ఏ విషయం గురించి యేసుక్రీస్తు వారు ఎంతసేపు మాట్లాడారో మీరు ఆలోచించండి. సహోదరులుగా మనం దేవుని పిల్లలైన వారి అక్కరలో సహాయంగా ఉండాలి. ఏమంటే ఎవరన్నా ఒక రోగం బారిన పడ్డారనుకోండి, వాళ్ళు హాస్పిటల్కి వెళ్తే వాళ్ళకి ఎంతో ఖర్చు ఉంటుంది. వేలలో ఉండొచ్చు, లక్షల్లో ఉండొచ్చు. ఆ విషయం మీకు తెలిసినప్పుడు మీరేం చేయాలంటే, పరిస్థితులు ఎలా ఉన్నా, మీ ఇంట్లో మీరు ఎలాగున్నా, మీరు ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళి అతన్ని పరామర్శించి సహాయం చేసి రావాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు మన నుంచి. పరిశుద్ధుల అవసరాలలో మనం ఖచ్చితంగా పాలు పంపులు పొందాలి. చూడండి ఆ మాట. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. ఏమండి? పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు. పరిశుద్ధుల అవసరాల్లో ఖచ్చితంగా మనం పాలు పొందాలి. పరిశుద్ధుల అవసరాల్లో పాలు పొందమని ఎవరు చెబుతున్నారండి మనకి? చెప్పండి, ఎవరు చెప్పారు ఇదంతా? పరిశుద్ధుల అవసరాల్లో పాలు పొందటం ఇది ఎవరు చేయమంటున్నారంటే దేవుడే చేయమంటున్నాడండి. దేవుడు చేయమంటున్నాడు. ఖచ్చితంగా మనం ఈ భూమి మీద పరిశుద్ధుల అవసరాలలో పాలు పొందాలి. ఏమంటే సంఘంగా మనం కూడుకున్నాం అనుకోండి, ఒకరినొకరు ఎందుకు ఇలా ఐక్యంగా కూడుకోమంటున్నాడు, సంఘంగా కూడుకోమంటున్నాడు అంటే, ఒకరి పరిస్థితులు ఒకరికి తెలియాలి, ఒకరి ఇబ్బందులు మరొకరికి తెలియాలి, ఒకరి అవసరాలు మరొకరికి తెలియాలి. అలా తెలిసిన తర్వాత ఖచ్చితంగా మనం వారికి సహాయం చేయాలి. అవసరాలు, పరిశుద్ధుల అవసరాలలో పాలు పొందటం కూడా దేవుడు చేయమన్న పని. అండ్ మనం ఎంతవరకు ఆలోచిస్తామంటే, అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, నరహత్య చేయకూడదు,
ఇలాంటి కొన్ని కొన్ని హైలైట్ అయినటువంటి వాక్యాలు ఉంటాయి కదండి, ఇవి ఎప్పుడు మన మనసులో పెట్టుకుంటామండి. కానీ సంఘంగా ఏర్పడిన తర్వాత దేవుడు ఏమంటున్నాడంటే, మీరు పరిశుద్ధుల అవసరాలలో పాలు పొందాలి. అదే చేశారండి మొదటి శతాబ్దపు సంఘస్థులు. చదువుకున్నాం కదా వాక్యపట్నం చూడండి. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 27వ వచనంలో చూడండి. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 27 నుంచి. ఆ దినముల యందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియోకియకు వచ్చిరి. వారిలో అగబు అను ఒక ప్రవక్త నిలబడి భూలోకమందంతటా గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించెను. ఏమండి, భూలోకమందంతటా గొప్ప కరువు రాబోతుంది. ఒక్క సంఘానికే కాదండి కరువు, అంతే కదా. ఇప్పుడు కొండపల్లి ఏదైనా పెద్ద కరువు వచ్చిందనుకోండి, సంఘానికే కాదు అందరికీ వచ్చినట్టే. అలాగే భూలోకమందంతటా ఒక కరువు రాబోతుందని అగబు అనో ప్రవక్త చెప్పినప్పుడు 29వ వచనం చూడండి. అప్పుడు శిష్యులలో ప్రతివాడు తన తన శక్తి కొలది యోదయలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకొనెను. దాన్ని పంపారంట మళ్ళా. అలాగ చేసి బర్నబా, సౌలు అని వారి చేత పెద్దల యొద్దకు దానిని పంపిరి. ఏమంటే సంఘానికి కరువు వచ్చిందండి. కరువు వచ్చినప్పుడు సమృద్ధిగా ఉన్నవాళ్ళు ఏం చేశారంటే, ఆ కరువు కాలంలో సంఘాన్ని ఆదుకోవాలని ఈ అంత్యోకియ సంఘం నుంచి ఏమంటే యోదయ సంఘానికి, యోదయలో కాపురమున్న సహోదరులకు, యోదయ సంఘానికి సహాయం పంపారు. ఎందుకు సహాయం పంపారంటే, వారు ఆకలితో అలమటిస్తున్నారు. కరువు వచ్చింది వాళ్ళకి. కరువు వచ్చింది కనుక సమృద్ధిగా ఉన్న ఈ సంఘం అక్కరగా ఉన్న ఆ సంఘానికి ఏం చేయాలంటే సహాయం చేయాలి. ఇలా మనం పరిశుద్ధుల అవసరాలలో ఎప్పుడైతే పాలు పొందామో దాన్ని దేవుడు మర్చిపోడంట. హెబ్రీలు రాసిన పత్రికలో చూసి ముగించుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలు. అయితే ప్రియులారా, మేము ఎలాగూ చెప్పుచున్నను, మీరెంతకంటే మంచిది రక్షణకరమైనది అయినా స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముతున్నాను. ఏమంటే మనం ఏ స్థితిలో ఉన్నాం చెప్పండి? విజయవాడ కంటే ఏమంటే సింగనగరం, ప్రకాష్ నగరం, పాయకాపురం, రాజరాజేశ్వరిపేట వీడియోలు చూస్తున్నారు కదా ఫోన్లో, ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారో చూస్తున్నారు కదా. వాళ్ళకంటే మనం ఏ స్థితిలో ఉన్నాం చెప్పండి? వాళ్ళకంటే మనం. మీ ఇంట్లోకి నీళ్ళు వచ్చాయా గత వారం? చెప్పండి. మీ ఇంట్లోకి నీళ్ళు వచ్చి మీ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ తడిసిపోయి అన్నీ పాడైపోయి ఆహారం కూడా దొరకని స్థితిలో మీరున్నారా చెప్పండి? లేరు. అంటే మనమంతా ఏ స్థితిలో ఉన్నాం? రక్షణకరమైన మంచి స్థితిలోనే మనం ఉన్నాము. 10వ వచనం చూడండి. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. అంటే దేవుడు మర్చిపోడంటండి. మనం మన సహోదరుల విషయంలో ఏది చేసినా మర్చిపోడు. మీరు దాహంతో ఉన్న మీ సహోదరుడికి మంచినీళ్ళు ఇచ్చారనుకోండి, దేవుడు మర్చిపోడు. మీరు ఆకలితో ఉన్న సహోదరుడికి ఆహారం పెట్టారనుకోండి, దేవుడు మర్చిపోడు. మీరు దిగంబరత్వంతో ఉన్న మీ సహోదరులకు బట్టలు ఇచ్చారనుకోండి, దేవుడు మర్చిపోడు. మీరు మీ సహోదరుల విషయంలో ఏ చిన్న సహాయం చేసినా, దేవుని ప్రేమను బట్టి మీరు ఏది చేసినా సరే దేవుడు మర్చిపోడు కనుకనే సపరేట్ చేశాడు అక్కడ.
ఒకవేళ అది యేసుక్రీస్తు వారే మర్చిపోయారు అనుకోండి, జరిగే పరిస్థితి ఏంటి చెప్పండి? మర్చిపోతే గొర్రెలను మేకలను వేరుపరచగలడా చెప్పండి? చెప్పండి, మర్చిపోతే వేరుపరుస్తాడా? మరి వేరుపరిచాడంటే ఆయనకు ఖచ్చితంగా గుర్తుంది. ఇదిగో మీరు నాకు ఆహారం పెట్టారు, మీరు ఇటు ఇటు పక్క రండి, కుడివైపుకి రండి. ఇదిగో మీరు నాకు ఆ రోజు మీ ఇంటికి వచ్చినప్పుడు ఆహారం పెట్టలేదు, మీరు చూశారు. సహోదరుడు ఆకలితో ఉండగా మీరు చూశారు, మీరు ఆహారం పెట్టలేదు, మీరు లెఫ్ట్ సైడ్కి రండి. మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు, అందుకే సపరేట్ చేశాడు. కనుక ప్రేమైన దేవుని పిల్లలారా, సంఘంగా మనం ఉన్నప్పుడు మన సంఘంలో ఎవరైనా అక్కడతో ఉంటే వాళ్ళని మనం ఆదుకోవాలి, వారికి మనం సహాయం చేయాలి. మన తోటి సంఘాలు ఒకవేళ ఏదైనా విపత్తులో ప్రమాదకరమైన పరిస్థితిలో ఉండి సహాయం కోసం ఎదురు చూస్తుంటే వారికి మనం సహాయం చేయాలి. ఇలా సహాయం నువ్వు చేస్తే దీన్ని దేవుడు మర్చిపోడు, దీన్ని బట్టి దేవుడిని ఖచ్చితంగా పరలోకాన్ని ఇస్తాడు, నువ్వు ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు. ఇది ఒక ఐకమత్యంగా ఒకరి ఆపదలలో, ఒకరి కష్టాల్లో ఒకరు తోడుగా ఉండాలని దేవుడు సంఘములకు నియమించిన కట్టడ. దీన్ని చేశారా, మీరు ఖచ్చితంగా పరలోకాన్ని స్వతంత్రించుకుంటారు. మరి గత 2 రోజుల క్రితం ముఖేష్ అన్నయ్య నేను వెళ్ళి వాళ్లకు సహాయం అందించినప్పుడు మరికొంత అవసరాన్ని బట్టి వాళ్ళు చెబుతామన్నారు. దాన్ని ఒకవేళ చెప్పినా సరే వాళ్ళకి ఏమేమి అవసరాలు ఉన్నాయో మన సమృద్ధిని బట్టి మన వారికి ఖచ్చితంగా మరొకసారి సహాయం అనేది చేద్దాం. ఓకేనా? మరి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ పిల్లలుగా సంఘంగా మమ్మల్ని అందరినీ సమకూర్చిన ఆయన, ఆపదల్లో ఉన్నటువంటి విపత్తుల్లో ఉన్న దిగంబరులైనటువంటి సంఘ సహోదరుల విషయమై మేము ఎలా ఉండాలన్నది మీ వాక్యం ద్వారా మాకు వినిపించారు తండ్రి. గత 6 రోజులుగా తండ్రి ఇబ్బంది పడుతున్న విజయవాడ సంఘాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి నాయన ఆ వరద ఉధృతిని తగ్గించి తండ్రి మనలా సాధారణమైన జీవితాన్ని వాడు గడిపే విధంగా నీటి ప్రవాహాన్ని పూర్తిగా తగ్గించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం తండ్రి. మరి ఎందరైతే సహోదరులు ఇబ్బందుల్లో ఉన్నారో, ఆపదల్లో ఉన్నారో మీరు వారిని జ్ఞాపకం చేసుకుని తండ్రి, తండ్రిగా మీరు వారిని అన్ని విధాలుగా ఈ కష్టకాలంలో కాపాడినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. తండ్రి, కొండపల్లి సంఘంగానైనా మేము కూడా ఇలాంటి విపత్కరమైన పరిస్థితులు వచ్చినప్పుడు మేమేం చేయాలో మాకు నేర్పించినందుకు వందనాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. విజయవాడలో ప్రతి పరిస్థితిని సంఘమునకు అనుకూలంగా తండ్రి మార్చండి. సంఘ సహోదరులు ఎటువంటి ఇబ్బందులు పడకుండానైనా మీరు వారికి సహాయం చేయవలసింది కోరుతున్నాం. కొండపల్లి సంఘంగా ఉన్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. మీ పిల్లలు ఏ అవసరాల్లో, ఏ అక్కరలో ఉన్నారో తండ్రిగా మీరు వాటిని తీర్చి సహాయం చేయమని కోరుతున్నాము. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి మంచి ఆయుష్ను, ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. అలాగే తండ్రి, సంఘంలో ఉన్న చిన్నపిల్లల గురించి జ్ఞాపకం చేస్తున్నాను. భవిష్యత్తు తరంలో తండ్రి వారు మంచి సేవకులుగా మారినట్లు వారిని జ్ఞానంలో పెంచండి. ప్రతిదీ నీ నామ ఘనతకే జరిగినట్లు కృప చూపించమని కోరుతూ ఈ ప్రార్థన మా ప్రభువు, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను మా కన్న తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడేండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. సంఘంతో సహవాసంగా ఉన్న మనమందరము ఒకరినొకరు ప్రేమించుకుంటూ నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించాలి అనే ఆజ్ఞ చొప్పున మరి దేవుడు చెప్పినట్లు ఒకరికొకరు ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేసుకుంటూ మరి దేవుడు ఒకరికొకరు సహాయం చేసుకుంటే ఏమన్నారు, ఆయనకే చేసినట్లు. కాబట్టి అందరము ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి సహాయం చేసుకుంటూ ఉండాలని మరి మంచి మాటల ద్వారా, వాక్యం ద్వారా మనకు వినిపించినటువంటి మరి క్రాంతి కుమార్ గారికి అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ మన కరచాల ధ్వనుల ద్వారా ఆనందాన్ని తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నామండి. అందరం కూడా ఒకరికొకరు వందనాలు చెప్పుకొని సెలవు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ వందనాలండి.
ఎందరో ఆ తండ్రి పిల్లలు మీకు తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అన్నలు, అక్కలు ఉన్నారు. వాళ్ళెవరో కాదు, మన తండ్రి పిల్లలు. వాళ్ళ ఆకలిని తీరుద్దామండి. దేవుని సేవకునికి సహాయం చేస్తున్నావా? ఒక సహోదరునికి ఇస్తే యేసుకిచ్చానని గుర్తించావా? దేవుని సేవకునికి సహాయం చేస్తున్నావా? ఒక సహోదరునికి ఇస్తే యేసుకిచ్చానని గుర్తించావా? రోగి అయిన నీ సహోదరుడు ఎవరనుకున్నావు? రోగి అయినది యేసుక్రీస్తని చెబుతున్నాడు. రోగి అయిన ఈ సహోదరుడు ఎవరనుకున్నావు? రోగి అయినది యేసుక్రీస్తని చెబుతున్నాడు. గుర్తించావా నీ సోదరుడెవరు? సహాయం చేస్తున్నావా నువ్వు క్రీస్తుకేనని? గుర్తించావా నీ సోదరుడెవరు? సహాయం చేస్తున్నావా నువ్వు క్రీస్తుకేనని? భూమి మీదకి నిన్ను పంపిన నీ పరలోకపు తండ్రి నీ పక్కని సోదరులు, సోదరీమణులు ఆకలి దప్పులతో ఉంటే వాడు తిన్నారా అని పక్కన నిన్నే అడుగుతాడు. ఏమ్మా వాళ్ళు ఆకలితో ఉన్నారట. నీ ఆహారము ఆకలి గొనిన వారికి పెట్టండి. దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకోవాలి. బట్టలు లేని వాడు ఎవరైనా మీకు కనబడితే వాళ్ళకి బట్టలు ఇవ్వండి. ఇది ఏ కదా. ఉపకార ధర్మము చేయుట మరువకు, తన సేవలో కష్టపడుతున్న వారికి. నెలకు 5,000 రూపాయల చొప్పున తమ్ముడు ప్రసాద్ ద్వారా మరి మీకు శాలరీ ఇవ్వటానికి తను ముందుకొచ్చాడు. ఈ విషయంలో నిజంగా ఇదే దేశంలో ఉంటూ మన మధ్య ఉంటూ తను చేయలేని సేవా కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి సేవకులకు వెనక నేనుండి వారిని ప్రోత్సహిస్తాను. సహకారుల పేర్లు సైతం జీవగ్రంథంలో రాయబడతాయన్న దేవుని మాటకు తను స్పందించి ఈ విషయంలో ముందుకు రావడం చాలా సంతోషం. ఇంకా ఎంతో మంది సేవకులు ఉన్నారు. దయచేసి వారిని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోరండి. ఉపకార ధర్మము చేయుట మరువకు, ప్రభు సేవలో కష్టపడుతున్న వారికి. ఆతిథ్యమిస్తే మరువడు, అబ్రహామునే మరచిపోలేదు. అట్టి యాగములు తనకు ఇష్టము, అవి తండ్రికే గుర్తు చేయును. తన జ్ఞాపకార్థ గ్రంథములు రాసుకున్నాడుగా. నీ వెళ్ళినప్పుడు నీతో ఆయన చెప్పుకుంటాడుగా. నీవు చేసావని, అది తనకు చేసావని, అది నీకు తెలియాలని నీ కొరకే రాశాడుగా. నీవు చేసావని, అది తనకు చేసావని, అది నీకు తెలియాలని నీ కొరకే రాశాడుగా. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి. దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి. పరదేశినయ్యుంటిని, నన్ను చేర్చుకొంటిని. దిగంబరినయ్యుంటిని, నాకు బట్టలిచ్చితిరి. ఆకలిగొనియుండుట చూచి నీకు ఆహారమిచ్చితిమి. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి. బీదలనందరిని కనికరించు వారిని, తనకు అప్పిచ్చువానిగా తండ్రి ఎంచును. గిన్నెడు చన్నీళ్ళే ఇచ్చిన వారిని ప్రభువు జ్ఞాపకం చేసుకొని ఫలమునిచ్చును.
తన సేవకులకు నీవిచ్చిన సహోదరులను ప్రేమించిన అల్పులైన వారికి చేసిన ధర్మ కార్యాలన్నీ చేరును. మరిచిపోలేదు నిన్ను యేసుతో గుర్తు చేశాడుగా. నా తండ్రి చేత ఆశీర్వాదం పొందారని అన్నాడుగా. నీవు చేసావని తన మాట విన్నావని నీ కష్టమిచ్చావని నువ్వు శ్రమలు పడ్డావని నీవు చేసావని అది తనకు చేసావని నీ కష్టమిచ్చావని నీ కొరకి రాసాడుగా.